ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం మన పట్ల. ఈ దినం కూడా యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమాన్ని ఈ మధ్యలోనికి జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఈ విధంగా ప్రకటించటానికి దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి ముందు పిల్లారా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. దేవా, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ, రాబోయే దినాల్లో వీక్షించబోయే ఈ వాక్యాన్ని వినబోయే ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దేవా. వారి అవసరాలు, వారి అక్రతలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ప్రతి అవసరం, ప్రతి అక్రత యేసు నామములో తీర్చబడును గాక. వారికి కావలసిన ఈ కృప సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధిని కుమ్మరించండి. ఈ దినం కూడా మా హృదయాలను తెప్పరలు చేయండి, ఆనందభక్తులుగా చేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా అంతరంగాలు నీ సన్నిధిని నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన నీ యొద్దకు ఆకర్షించుకోనండి. రక్షణ కార్యాన్ని జరిగించండి. మారు మనసు, పాపక్షమాపణ, విడుదల, స్వస్థత, ఆరోగ్యంతో నింపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసు నామములో స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరోసారి హృదయపూర్వక వందనాలు. ప్రభు మహా గొప్ప కృపను బట్టి మీ మధ్యలోనికి ఈ దినం కూడా రావటానికి దేవుడు మనకనుగ్రహించిన ప్రైజ్ ద లార్డ్ ఆయన గొప్ప కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా పిల్లారా మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము, అలాగనే 22వ అధ్యాయము 40 నుండి అంటే 42, 43, 44 వచనాల్లో కూడా అద్భుతమైనటువంటి విషయాలు యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మనం చదువుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. ఆయన సంఘమైనటువంటి మనలను ప్రతిరోజు కడుతూ ఉన్నాడు. మనం కట్టబడుతూ ఉన్నాం. ఎలాగంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా, పరిశుద్ధమైన మందిరాలుగా, జీవము గల దేవుని యొక్క మందిరాలుగా, దేవుని నివాస స్థలాలుగా, దేవుని స్తుతి, స్తోత్రాలు, ఆరాధనలు మన హృదయంలో నింపుకునేటువంటి మందిరాలుగా కట్టబడుతూ ఉన్నాం. ఈ బిల్డింగ్లు అనేటువంటివి చాలా మంది మరి దేవుడు బిల్డింగ్ లో నివాసం ఉంటాడు, బిల్డింగ్ లో ఉంటాడు, గర్భాలయంలో ఉంటాడు అని అనుకుంటాడు చాలా మంది. ఆ దినాల్లో కూడా యూదులు కూడా, లేకపోతే యూదులకు ముందు ఇశ్రాయేలీలు మోషే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం. తర్వాత బయట ప్రాకారంలో ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటాడు. అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని మందస్సమాను, దేవుని సన్నిధి అక్కడ ఉంటది. 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి ఈ మందస్సంలో. అలాగనే మోషే చిగురించినటువంటి చేతి కర్ర ఉంటది. అహరోన్ కర్ర చిగురించింది, మోషే కర్ర కాదు, అహరోన్ కర్ర చిగురించింది. అలాగనే మన్నా పరలోకం నుండి, లేకపోతే ఆకాశంలో నుండి. యేసు ప్రభు ఏమంటాడంటే పరలోకంలో నుండి మీకు మన్నాను కురిపించలేదు అంటాడు. కాబట్టి నేను ఈ వాక్యాన్ని సరి చేస్తా ఉన్నాను. సో దేవుడు మన్నాను కురిపించాడు ఇశ్రాయేలు ప్రజలకి. సరే, అది ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం వాక్యానుసారంగా చూస్తే పిల్లారా దేవుని దగ్గర నుండే వచ్చింది. కానీ యేసు ప్రభు అంటాడు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటాడు. యోహాను సువార్త 6:30 దగ్గర నుండి మీరు చదువుకుంటే వెళ్తే. సో జీవాహారమైనటువంటి యేసు క్రీస్తుని ఎవరైతే తింటారో వాళ్ళు జీవిస్తారు అని చెబుతాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, నన్ను తినువాడు బ్రతుకుతాడు, నిత్యము జీవిస్తాడు అని చెప్పాడు. సో యేసు ప్రభు ఆయన సంఘాన్ని కడతా ఉన్నాడు, ఆయన మందిరాన్ని కడతా ఉన్నాడు. అంటే ఆయన మందిరము నీవు నేనే అని చెప్పి అపోస్తలుల కార్యములో చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. మందిరాల గురించి, సంఘం గురించి, కూడికల గురించి, సమూహాన్ని గురించి, లేకపోతే సినగోగ్ గురించి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చదువుకుంటే పిల్లరా అపోస్తలుడు పౌలు గారు కూడా చెబుతాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాల్లోను, 3వ అధ్యాయం 17-18 వచనాల్లో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు గొప్పగా చెబుతాడు మనమే ఆయన మందిరం అని చెప్పి.
అలాగనే యేసు క్రీస్తు ఈ మందిరానికి ప్రభు అయి ఉన్నాడు. మందిరానికి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. అలాగనే విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన చెప్పాడండి, ఆయన ప్రభు అయి ఉన్నాడు. సో కాబట్టి మత్తయి సువార్త 22వ అధ్యాయం 40 వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే, ప్రభువుని ఈ దినము మనము ఆరాధించటానికి, రాజుల రాజుగా, దేవాతి దేవుడిగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆరాధించడానికి, ఆయన సంధికి మనం వచ్చాం పిల్లారా. యేసుక్రీస్తు వారు మన జీవితాలకి ప్రభు అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఇజ్రాయేల్ దేశంలో దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు, ప్రజలకి అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. మానవుడిగా ఇజ్రాయెల్ దేశంలో జన్మించాడు. ఎందుకో తెలుసా? దేవుని వాగ్దానాలు అవి. అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఆదాము దగ్గర నుండి వాగ్దానాలు చేసుకుంటూ వస్తా ఉన్నాడు దేవుడు. నోవాహుతో చేసిన నిబంధన కావచ్చు, ఆదాము దగ్గర నుండి నిబంధన చేసుకుంటూ వచ్చాడు, ప్రమాణాలు చేసుకుంటూ వచ్చాడు, వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాడు. ఆదాముతో అన్నాడు, నువ్వు వేలుబడి చేస్తావు, లోపరుచుకుంటావు. హల్లెలూయా. అబ్రహాంతో కూడా అదే చెప్పాడు, నీవు స్వాధీనం చేసుకుంటావు, లోపరుచుకుంటావు, స్వాధీనం చేసుకుంటావు. నీ ప్రజలు, నీ సంతానం స్వాధీనం చేసుకుంటారు, నేను ఇవ్వబోయేటువంటి ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశాన్ని. సో మోషేతో కూడా దేవుడు చెప్పాడు, యెహోషువతో చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పుకుంటూ వచ్చాడు. అలాగనే వారు స్వాధీనపరుచుకున్నారు. అన్ని స్వాధీనపరుచుకోవటానికి సంఘానికి దేవుడు కృప చూపుతున్నాడు. సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక మనం చాలా సార్లు చెప్పుకున్నాం మందిరాన్ని గురించి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే పేతురు రాసిన పత్రిక, 1 పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా సజీవమైన రాళ్ళ గురించి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చివరి 20వ వచనం దగ్గర నుండి అద్భుతమైనటువంటి మాటలు అక్కడ మందిరాన్ని గురించి ఉన్నాయి పిల్లారా. మందిరం అంటే మనమే పరిశుద్ధులంగా దేవుని కొరకు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 20వ వచనం వరకు మీరు చదువుకుంటే వెళ్తే అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. 20 ఇంకా కంటిన్యూ చేయండి, 30 వరకు కూడా కంటిన్యూ చేయండి. మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి కంటిన్యూ చేయండి 30 వరకు. అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనబడుతున్నారా. యేసు క్రీస్తే ప్రభు అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు, ప్రధాన అయి ఉన్నాడు, ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు, సర్వమును సృష్టించిన వాడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చిన దగ్గర నుండి మనం చూస్తాం. 15 నుండి స్పష్టంగా ఉంది పిల్లారా. సర్వానికి అధిపతి ఆయన రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు అని చెబుతా ఉంది. అద్భుతమైనటువంటి మాటలు కదండి కొలస్సీ పత్రికలు. ఆయన సర్వాధికారి, అందరికి ప్రభు, అన్నిటిని సృజించిన వాడు, ప్రధానులకు కూడా ప్రభు అయి ఉన్నాడు, రాజులకి ప్రభు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిన్నటి దినం చాలా విషయాలు నేను మీతో పంచుకోవటం జరిగింది. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర నుండి కూడా మనం చదువుకుంటూ ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. ఆజ్ఞలు గైకొనాలి. ఇదేనో నేను కొన్ని విషయాలు ఒక కూడికలో చెప్పటం జరిగింది. దేవునికి మన చెవినివ్వాలి కేర్ఫుల్ గా. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1 వచ్చిన దగ్గర నుండి 14 వచ్చిన వరకు అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. మనం ఆయన మాట వింటే, ఆయనకి చెవినిస్తే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరిస్తాడు. స్పష్టంగా అక్కడ 14 వచ్చినా చెబుతామండి పిల్లారా. చెవినివ్వకపోతే ఎందుకు చెవినివ్వాలి? ఎందుకు ఆయన మాట వినాలి? ఎందుకు? చాలా మందికి ఇది డౌటే. ఎందుకంటే పిల్లారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కూడా చెబుతా ఉంది, మనం ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఇష్టాన్ని, ఆయనకు లోబడితే, ఆయనకు విధేయత చూపితే మనకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెనలు ఉంటాయి, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అందుకే ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఇష్టం ఏంటంటే మనం బాగుండటం, ఆయన చిత్తం ఏంటంటే మనకి మేలు చేయటం, ఆయనకి నచ్చేది ఏంటంటే, ఆయన కోరుకునేది ఏంటంటే మనం అభివృద్ధి చెందటం, మనం విస్తరించటం, మనం ఫలించటం, ఫలభరితంగా ఉండటం, క్షేమముగా ఉండటం, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించటం దేవుని ఇష్టము, దేవుని చిత్తం.
దేవుని చిత్తంలో ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే 5, 6, 7 వచనాలు చెబుతామండి. మనమంట ఆయన చిత్తంలో, ఆయన సంకల్ప ప్రకారంగాను జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జగత్తంతా, ఈ భూమి ఆకాశాలన్నీ సృష్టించబడక మునిపే సూర్య చంద్ర నక్షత్రాలు, గుట్టలు, కొండలు, లోయలు, సరస్సులు, నదులు, చెట్లు, పుట్టలు, జంతువులు, పక్షులు, పురుగులు ఏది సృష్టించక మునిపే. కానీ దేవుడు మనం సృష్టించుకొని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది, మనకి ముందు అన్నిటిని సృష్టించాడని. ఆదికాండం 1వ అధ్యాయం చెబుతా ఉంది, 2వ అధ్యాయం చెబుతా ఉంది. అన్నిటిని సృష్టించిన తర్వాతే దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. మానవుడిని, మొదటి మానవుడిని, ఆది మానవుడిని. ఆయన పేరు ఆదాము. ఆయన మట్టితో చేసాడని వాక్యం చెబుతా ఉంది. ఆయన నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడని చెబుతా ఉంది. నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మయ్యాడని మొదటి అధ్యాయంలోను, 2వ అధ్యాయంలోను, మెయిన్ గా 2వ అధ్యాయము 2 నుండి 7 వరకు స్పష్టంగా మనం చదువుకుంటాం. 1 నుండి 7 వరకు అనుకున్నాను, స్పష్టంగా చదువుకుంటాం. మొదటి అధ్యాయం 1వ అధ్యాయంలో 26వ వచనం దగ్గర నుంచి చదువుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు మన కొరకు సర్వాన్ని సృష్టించాడు. జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు, సంకల్పించుకున్నాడు, ఆలోచించాడు, తలంచి. హీ ఫ్యాషన్డ్, హీ డిజైన్డ్, హీ క్రియేటెడ్ అని ఉంది బైబిల్ గ్రంథంలో. 139వ కీర్తన 12 నుండి 17 వరకు మీరు చదవండి. దేవుడు నన్ను తల్లి గర్భంలో నిర్మించాడని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ఇర్మియా గ్రంథం 1:5 కావచ్చు, యెషయా గ్రంథం 1:5 కింద వచనాలు ఇంకా మీరు చదువుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి మాటలు. సో ఈ దినం యేసు క్రీస్తు మాట మనం వినాలి, నిష్కళంకంగాను అనింద్యముగాను. ఆమేన్. మనం ఉండాలి. నీవు నిష్కళంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. ఆయన ప్రత్యక్షమయ్యే వరకంట ఇవి. హల్లెలూయా. మన మరణం వరకు. 15వ వచనం, 6వ అధ్యాయము 15వ వచనం, 1 తిమోతి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వాధిపతి. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, విచ్ హీ విల్ డిస్ప్లే ఎట్ ద ప్రాపర్ టైమ్. He who is the blessed and only sovereign. He is the sovereign God, the King of kings and Lord of lords. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును ఆయనను చూడలేదు, ఎవ్వడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరు చూడలేదు. యేసు క్రీస్తే బయలుపరిచాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం తెలియజేస్తా ఉంది. అలాగనే యోహాను సువార్తలో చాలా అద్భుతమైనటువంటి విషయాలండి. మీరు 5వ అధ్యాయం దగ్గర నుండి 8వ అధ్యాయం వరకు చదవండి. అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి అక్కడ. ఆయనే బయలుపరిచాడని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా మీరు చదవండి. ఓకే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. ఈయన నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు ఈయన. భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి, భూపతులకు అధిపతి ఈయన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అండ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్, the firstborn of the dead and the ruler of kings on earth, to him who loves us and has freed us from our sins by his blood. 1 Timothy chapter 6 verse 5 we gone through. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విమోచించిన, లేకపోతే విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. దేవుని స్తోత్రం. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 5. రెవల్యూషన్ అన్నమాట మనం చదువుకుంటుంది. మనలను
మనలను ప్రేమించుచు ఆయన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనం ఒక రాజ్యము, దేవుని రాజ్యం. మనం ఒక యాజక సమూహము దేవునికి, దేవుని సేవ చేయటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి, మన యొక్క జిహ్వ ఫలాలు దేవునికి అర్పించటానికి. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మకమైన వాడు పిల్లారా. దేవుణ్ణే నమ్మండి, మనుషులు నమ్మొద్దు. దేవుని తర్వాత ఈ భూమిని నమ్ముకండి. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపాడు. భూమిని తర్వాత ఈ ప్రకృతి అంతటిని నమ్మండి. మీరు దేని నమ్మినా కానీ బాగుపడతామండి ప్రకృతిలో. తర్వాత బంగారాన్ని నమ్ముకండి. తర్వాత మీ కష్టాన్ని నమ్ముకండి. మెయిన్గా కష్టాన్ని, తర్వాత బంగారం అనుకండి. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపాడు. బంగారం నమ్మినా చెడిపాడు, ఇనుమును నమ్మినా చెడిపాడు, వస్తువులు ఏ వస్తువులు నమ్మినా చెడిపాడు. కానీ మనిషిని నమ్మితే మాత్రం చెడిపోతాడు, పాడైపోతాడు, నాశనం అయిపోతాడు. మనిషిని నమ్మొద్దు. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం స్పష్టంగా చెబుతా ఉంది. యెహోవా మీద నుండి తన యొక్క మనసును తొలగించుకుంటాడు చూడండి, వాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని నమ్మని వాడు శాపగ్రస్తుడిగా ఉంటాడండి. మనుషుడు నమ్మితే సర్వనాశనం అయిపోతాడు. మనుషులు నాశనం చేస్తారు మనల్ని. వాళ్ళు ఎవరైనా కావచ్చు, పాస్టర్లు కూడా. నీ పాస్టర్ గారిని తప్ప, నీ తల్లిదండ్రులను తప్ప ఎవరిని నమ్మొద్దు భూమి మీద. బైబిలే చెబుతా ఉంది, ముఖ్యమైన స్నేహితుడిని కూడా నమ్మొద్దు. చివరికి ముఖ్యమైన స్నేహితుడు అనబడిన వాడు కూడా మోసం చేస్తాడు. ఎస్, ఎవరు నమ్మొద్దండి. బంగారం నమ్మినా కానీ ఒకప్పుడు నీకు మేలు చేస్తా. బంగారాన్ని కొనుక్కొని పెట్టుకండి, పెరిగిద్ది అది. ఒకప్పుడు 10,000 5,000 ఉండాది, ఇప్పుడు ఎంత అయింది? 70,000 దాటిపోయింది. ఇనుమును నమ్ముకోండి, ఇనుము కూడా మిమ్మల్ని దీవిస్తుంది. ఒకప్పుడు ఇనుము ఎంత ఉందండి? చాలా చీపులు దొరికేది. ఇప్పుడు ఇనుము ఎంత ఉందో తెలుసా? 60, 70, 80 అట్లా పోయింది. 100 కూడా ఉంది. భూమిని నమ్ముకండి, భూమి పెరిగిపోయిద్ది. ఒకప్పుడు భూమి ఎకరం 10,000 ఉండాది, ఇప్పుడు 10 కోట్లు అయిపోయింది. పెరిగిపోతా ఉంది, పెరిగిపోతా ఉంది. కానీ మనిషిని నమ్మేవనుకో మొత్తం నాశనం అయిపోతావు. మొత్తం అసలు ఏముండదు, అసలు మిగలదు. ఆనవాళ్ళు కూడా మిగలదు. అన్ని కోల్పోతావు. డబ్బు కోల్పోతావు, బంగారం కోల్పోతావు, పేరు కోల్పోతావు, భార్య భర్తల మధ్య సంబంధం కోల్పోయేది, కుటుంబాన్ని కోల్పోతావు, తల్లిదండ్రులు కోల్పోతావు, శాంతి సమాధానం అన్ని కోల్పోతావండి మనిషిని నమ్మితే. మనుషులు అంత దుర్మార్గులు. అందరు కాదండి, కొందరు ఉండారు. కానీ అందరంతే, ప్రతి మనిషి అంతే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడిని నమ్మండి. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు. ఆయన రక్తం వలన మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వాడు, విడిపించిన వానికి మహిమ. మన పాపాల నుండి మనల్ని విడిపిస్తాడు పిల్లారా. వాడు పాపం నాకు ప్రేరేపిస్తాడు. స్త్రీని నమ్మినా పురుషుడిని నమ్మినా పాపానికి ప్రేరేపిస్తారు, మోసానికి ప్రేరేపిస్తారు, అబద్ధానికి ప్రేరేపిస్తారు, అబద్ధాలు ఆడిస్తారు, మోసం చేపిస్తారు. మోసం చేయకపోయినా, అబద్ధాలు ఆడకపోయినా కానీ ఆడిపించేటట్లు టెంప్ట్ చేస్తారు, ఆడేటట్లుగా. కుదరకపోతే తప్పుడు సాక్ష్యాలతో మనల్ని ఇరికిస్తారు, మోసపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా. చాలా దౌర్భాగ్యులు ఉండారండి భూమి మీద. మోసగాళ్ళు ఉండారు, అబద్ధికులు ఉండారు, దొంగలు ఉండారు. ఇదైనా ఒకవేళ నువ్వు దొంగవైతే మారు మనసు పొందు, అబద్ధికుడు అయితే మారు మనసు పొందు, మోసగాడు అయితే మారు మనసు పొందు, నరహంతకుడు అయితే మారు మనసు పొందు, దోషువైతే, దుర్మార్గుడు అయితే నీ పాపము నుండి విడిపించే యేసు ప్రభు దగ్గరికి రా. త్రాగుబోతువా, తిరుగుబోతువా, నానా రకాలైనటువంటి భయంకరమైనటువంటి తలంపులు, ఆలోచనలు నీ జీవితంలో ఏలుబడి చేస్తా ఉన్నాయా? ఎప్పుడు కొంతమందిని ఎప్పుడు 24 గంటలు వైఫై లాగా 24 గంటలు ఉంటుందండి. మోసము, దగ, వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు కూడా, దోచుకోవటము. 24 గంటలు ఆ ప్లాన్లోనే, ఆ ఆలోచనలోనే ఉంటారు కొంతమంది. అది కూడా పాపమే, చిన్నదైన పాపం. కొంతమంది అసూయ పడతారు. నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు
ఓ సంఘంలో నన్ను కొంచెం ప్రేమించిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళు నాకు ఇల్లు ఇచ్చారు, వసతులు ఇచ్చారు, మంచిగా చూసుకుంటున్నారు. అసూయపడ్డారు. సేవకులే, దేవుని బిడ్డలే. ఇంకొక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడు నన్ను బాగా ఇష్టపడి నాతో మంచిగా సహవాసం కలిగి మాట్లాడుతూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకో సేవకుడు అసూయపడ్డాడు. కానీ నేను చెబుతాను ఒకటే, నేను నాకు చేసినా వాళ్ళకి చేసినా నేను ఇంకొకరు చేయాల్సిందే కదా, సేవ చేయాల్సిందే కదా. సేవ చేస్తానన్న వాళ్ళకి, అవసరత ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండండి అని చెబుతాను. హల్లెలూయా. నాకు కావాల్సిన దేవుడు నాకు ఇస్తాడండి. నాకు సరిపోయింది ఉంటే చాలు, నాకు ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఇచ్చినా నేను ఎవరికొకరు సహాయం చేస్తాను. ఇస్తే మంచిదే, ఉంటే మంచిదే. కానీ మనుషులు చూడండి, ఇక్కడే కాదు, మన ఇండియాలోనే కాదు, బయట కూడా అన్ని దేశాల్లో కూడా అంతే ఉన్నారండి. కానీ ఇక్కడ మన భారతదేశంలో మన సహోదరులే మనల్ని మోసం చేస్తారు. ఎక్కువ మోసపోయింది నేను ఇండియాలోనే. మోసపూరితంగా అబద్ధాలు ఆడుతూ అబద్ధ జీవితాన్ని, మోసపు జీవితాన్ని మార్చుకో, లేకపోతే తిరుగు లేకుండా టాత్తుగా మరణం అయిపోతావు. జాగ్రత్త. పాపాన్ని విడిచిపెట్టు. ఇదేనో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అసూయ అనే పాపాన్ని విడిచిపెట్టు, మోసం అనే పాపాన్ని విడిచిపెట్టు, ద్వేషించే పాపాన్ని విడిచిపెట్టు. ఆ మధ్య కాలంలో భయంకరంగా తెలంగాణ అనేటువంటి ఒక భయంకరమైన విషపు బీజాలని మనుషుల్లోకి విత్తేసేసి క్రూరమైన, నీచంగా అవమానించటం, దూషించటం, ద్వేషించుకునేటట్లు చేశారు తెలుగోళ్ళని. ఏమైంది? కొన్ని రోజులే ఉంటుంది అది, కొన్ని రోజులే ఉంటుందండి. మతపరంగాను విద్వేషాలు రేపటం, లేకపోతే భాషాపరంగా విద్వేషాలు రేపటం, ఇంకా చెప్పుకుంటే ప్రాంతీయ పరంగా విద్వేషాలు లేపటం, కులపరంగా విద్వేషాలు లేపటం, అది కూడా పాపమేనండి. ఎంతమందిని పాడు చేస్తున్నావు, నాశనం చేస్తున్నావు, పతనం చేస్తున్నావు. జాగ్రత్త. నీ బోధ వలన, నీ మాట వలన, నీ క్రియల వలన, నీ తలంపులు, నీ ఆలోచన, నీ కోరికల వలన ఈ దినము మనలను యేసు క్రీస్తు ఆయన దగ్గరకు వస్తే ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తాడు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఆయన రక్తం వల్ల విడిపిస్తాడు పిల్లారా. ఆయన మనకు విమోచకుడు మాత్రమే కాదు పిల్లారా, సర్వాధికారి. అయితే మనం ఆయన పిల్లలు, న్యాయవంతుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం పాపం చేస్తా ఉన్నాం, బుద్ధిపూర్వకంగా ఇష్టంగా పాపం చేస్తున్నాం. కాబట్టి ఆ పాపం అంతటి నుండి విడిపించడానికి యేసే క్రీస్తుగా భూమి మీదకి వచ్చి, రక్షకుడిగా వచ్చి, విముక్తుడిగా వచ్చి, అభిషిక్తుడిగా వచ్చి, దేవుని కుమారుడిగా వచ్చి, మెస్సయాగా వచ్చి మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. మన కొరకు ఆయన తండ్రి దగ్గర నుండి చేయి విడిచిపెట్టబడ్డాడు. మన చేతిని ఆయన పట్టుకోవటం వలన తండ్రి చేతిని ఆయన విడవలసి వచ్చినది. నీ కోసం, నా కోసం, నీ పాపము నా పాపము, నీ శాపము నా శాపం కొరకు యేసుక్రీస్తు వారి రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్ర. మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మళ్ళను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. Revelation chapter 1 verse 6. And made us a kingdom, priests to his God and Father. To him be glory and dominion forever and ever. Amen. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున ఆయనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైనటువంటి వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14 వచనం. Revelation chapter 17 verse 14. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన దేవాతి దేవుడు. They will make war on Lamb, and the Lamb will conquer them. For he is Lord of lords and King of kings, and those with him are called and chosen and faithful. Called, chosen and faithful. Praise the Lord. వారు ఎవరంట? తనతో ఉన్నందున. ఎవరు వీళ్ళు?
తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. నువ్వు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పాపం ఉండొద్దు, స్వార్థం ఉండొద్దు, అసూయ ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, స్వచ్ఛముగా ఉండాలి పిల్లారా. అందుకే యేసయ్య రక్తం కార్చాడు. ఒకవేళ ఇన్ని దినాలు నీవు కడగబడకుండా ఉంటే, పాపము నుండి విడిపించబడకుండా ఉంటే, ఎవరు విడిపించేవాళ్ళు నీకు లేకపోతే యేసు క్రీస్తు దగ్గరికి రండి. ఈ దినమే యేసు రక్తము మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. శుభ్రంగా ఉండాలండి. ఏం చేసుకుంటాం? డబ్బులు, బంగారాలు, బిల్డింగులు, పొలాలు మోసం చేసి, అబద్ధాలు ఆడి, దొంగతనాలు చేసి, ఆళ్ళను కొట్టి, ఏళ్ళను హింస పెట్టి, బాధ పెట్టి, దోచుకొని, మోసం చేసి, దగా చేసి, కన్నింగ్గా ఉండి, వ్యభిచారం చేసి, దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బు వలన నువ్వు సుఖపడతావా? పాపంతో చెలగాటం ఆడతావా? చాలా మంది వాళ్ళు ఉన్నటువంటి నివాస బిల్డింగులు పాపపుతో ఎంతో మంది రక్తాన్ని చిందించి కట్టుకున్న వాళ్ళుగా ఉంటారు, మోసాలు చేసి కట్టుకున్న వాళ్ళుగా ఉంటారు. దాంట్లో నివసిస్తే నీకు ఎలాగ నెమ్మది ఉంటుంది, ఎలాగ సంతోషంగా ఉండగలుగుతావు? చర్చీలు కూడా కడతారండి అట్లా. కొంతమంది సుఖపడతారు కారులు కొనుక్కొని. కొంతమంది పాస్టర్లే ఆ మధ్య కాలంలో హిమ్ అని, ఎల్ఎల్బిసిఎం అని, టీజీఎం అని, సురక్ష అని, ఆభరణ అని ఇలా చెప్పుకునే పోతే చాలా ఉండయి. క్రైస్తవులే వీళ్ళంతా, సేవకులే, దేవుని బిడ్డలే, రక్షణ పొందిన వాళ్లే అని చెప్పుకుంటారు. వాళ్లే ప్రజల దగ్గర కోట్ల రూపాయలు నమ్మబలికి నమ్మించి, వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళకి ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పి నమ్మపలికి నమ్మించి, దగా చేసి, మోసం చేసి, డబ్బుని సంపాదించుకొని సుఖపడతా ఉన్నారు. ఆ సుఖం వల్ల లాభం ఏమనుందా? అది అబద్ధపు సొమ్ము, మోసపు సొమ్ము, దగా సొమ్ము, పాపం. అది శాపం. అది నీకు, నీ జీవితానికి, నీ పిల్ల 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 తరాలకు శాపం అది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు సంఘం కాదు, ఇలాంటి వారు క్రైస్తవులు కాదు, ఇలాంటి వారు దేవుని బిడ్డలు కాదు, ఇలాంటి వారు ఏమాత్రం కూడా మేలు కోరేవాడు కాదు, పొరుగు వారిని ప్రేమించేవాడు కాదు. దగా చేసినోడు, బాధ పెట్టినోడు, ఎంతో మంది బాధతో కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసిన పనులను బట్టి, వీళ్ళ కార్యాలను బట్టి, వాళ్ళ మోసాలను బట్టి, వాళ్ళ అబద్ధాలను బట్టి. మళ్ళీ పాస్టర్లు మన సేవ చేస్తున్నారు. ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో, ఒంగోలులో, నెల్లూరులో, విజయవాడలో, గుంటూరులో, ఈస్ట్ వెస్ట్, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది. మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలు. నువ్వు నివసించే నివాస స్థలముని సమాధుల మీద, సమాధిలో ఉంటున్నావు. నువ్వు తిరిగే ఏసీ కారు సమాధి పెట్టి లాంటిది. నువ్వు సుఖ చెయ్యొద్దు, దోచుకోవద్దు, బాధ పెట్టొద్దు, కృంగదీయొద్దు. పాపం అది. నీ పాపముల నుండి నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. మరొకసారి పశ్చాత్తాపడు, పాప క్షమాపణ కోరుకో, నమ్మకంగా ఉండు. నువ్వు పిలువబడ్డావు, నువ్వు ఎన్నుకోబడ్డావు. ఎన్నుకోబడిన వారు మాత్రమే, బైబిల్ అదే చెబుతా ఉంది. ఎన్నుకోబడిన వారు, పిలువబడినటువంటి వారు, కొనబడినటువంటి వారు, ఆయనతో ఉన్నటువంటి వారు, పిలువబడి ఏర్పాటు చేయబడి నమ్మకమైనటువంటి వారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటారు అపోజినటువంటి పౌలు గారు. పేతురు గారు అంటారు, మీ ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని వదులుకండి అని అంటాడు. పౌలు గారు అంటారు, చిత్తవృత్తి యందు నూతన పరచబడండి అని అంటాడు. మీరు పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలంటాడు తిమోతితో రాస్తూ. పేతురు అంటాడు, మొదటి పేతురు 1వ అధ్యాయము 18వ వచనం దగ్గర మీరు చదివితే, మీరు వెండి బంగారం లాంటి లయమైపోయే, క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అక్షయమైన అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డారు అని అంటాడు. విమోచించబడాలి పిల్లారా, విడిపించబడాలి, కడగబడాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన పరిశుద్ధుడు కూడా, నీతిమంతుడు, అమరత్వంలో జీవించేవాడు. హల్లెలూయా. అదే తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం.
ఆయన తేజస్సులో ఉండేటువంటి వాడు, తేజోమయుడైన, జ్యోతిర్మయుడైన. యాకోబు పత్రికలు అదే ఉంది, జ్యోతిర్మయుడు. తండ్రి దగ్గరకు మనం పిల్లబడ్డాం. ఆయన జ్యోతిర్మయుడు పిల్లారా. మొదటి అధ్యాయంలో ఉంటుంది అద్భుతమైనటువంటి మాట యాకోబు పత్రికలో. 12 వచ్చిన దగ్గర నుండి మీరు చదవండి. కడగబడాలి పిల్లారా. దురాశ గర్భం ధరించి పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటదంట. జాగ్రత్త. పాపం వలన వచ్చి జీతం మరణం. ఇంకా నీలో పాపం ఉంటే రాజుల రాజు దగ్గర రా, ప్రభులకు ప్రభు దగ్గర రా, దేవాది దేవుని దగ్గర రా, సర్వ సృష్టికర్త దగ్గర రా. నిన్ను సృష్టించిన యేసు ప్రభు దగ్గరికి మీరు వస్తే మీరు బాగుపడతారు, స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు, కడగబడతారు దేవుని ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అందరూ దేవుని స్తుతించాలి. ఎవ్రీ వన్ అండ్ ఫ్రమ్ ద థ్రోన్ కేమ్ ఎ వాయిస్ సేయింగ్, ప్రైజ్ అవర్ గాడ్, ఆల్ యూ హిస్ సర్వెంట్స్, యూ హూ ఫియర్ హిమ్, స్మాల్ అండ్ గ్రేట్. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలమల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచు ఉన్నాడు. సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట కదండి నిజంగా. వావ్. క్రయింగ్ హల్లెలూయా ఫర్ ద లార్డ్ అవర్ గాడ్ ద ఆల్మైటీ రైజ్. 13వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. 16వ వచనం. 16 చదువుతాం ఇప్పుడు. వావ్. ఇందాకేం చదివాం? 13 చదివేమి ఇందాక. 13ఏనా? 19, 13. ఇప్పుడు 16 చదువుదాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. మార్కు సువార్త 13:21. 13:21లో ఒక మాట ఉంది పిల్లారా. మార్క్ చాప్టర్ 13:21. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన యెడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి, అబద్ధ క్రీస్తులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. సాధ్యమైన యెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై, సాధ్యమైతే ఏర్పరచబడిన, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు, వీరిని కూడా మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరుచుదురు. మోసపుచ్చుటకై, నిన్ను మోసం చేయటానికి సూచక క్రియలు అగుపరుస్తారు, మహత్కార్యాలు అగుపరుస్తారు. నీ ముందు గొప్ప కార్యాలు చేస్తారు. నీ ముందు నేను మోసం చేయటానికి. ఇందా చెప్పుకున్నాం కదా, మోసగాళ్ళు ఉన్నారు భూమి మీద అని. మనిషిని మాత్రం నమ్మొద్దు. ఎవరినైనా నమ్మగాని మనిషిని నమ్మొద్దు. దేన్నైనా నమ్ము. భూమి మీద, ప్రకృతిలో ఏది నమ్ముకున్నా గాని నిన్ను బాగు చేస్తుంది, ఏది నమ్ముకున్నా నిన్ను దీవిస్తుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ మనిషిని నమ్మేవంటే మాత్రం సర్వనాశనం అయిపోతావు. జాగ్రత్త. మనిషిలో పాపం ఉంది, మనిషిలో అతిక్రమం ఉంది, మనిషిలో దోషం ఉంది, మనిషిలో ఇచ్చ ఉంది, మనిషిలో చెడు ఉంది. కీడు చేస్తాడు. ఎప్పుడు కూడా కీడు చేయాలని చూస్తాడు మనిషి. అసూయపడతాడు. మనుషులు చూడండి, మీ చుట్టూ ఎంతమంది అసూయపరులు ఉంటారు. మిమ్మల్ని కూడా ఏలుపడి చేస్తుంది ఒక్కోసారి అసూయ, ద్వేషము, ఈర్ష, కక్షలు, విమతాలు, భేదాలు, మత్సరాలు, మత్తతులు, అల్లరితో కొన్ని ఆటపాటలు ఎన్నో ఉంటాయని గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన దగ్గర నుండి 21 వచ్చిన వారు మీరు చదువుకండి, అక్కడ మీకు కనపడుతుంది. రోమా పత్రిక 1వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర నుండి చదువుకండి. 30 వచ్చిన వారు చదవండి. 30, 35
చివరి వచ్చిన వారు చదవండి. అద్భుతంగా గొప్పగా దేవుడు మీతో మాట్లాడతాడు. మీలో ఏదైనా ఉంటే తీసి పారేస్తాడు, పెరిగి పారేస్తాడు, కలుపు మొక్కల్లాగా తీసి పారేస్తాడు. మనం శుభ్రం చేయబడాలి పిల్లరా, పరిశుద్ధపరచబడాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. మోసం చేస్తారు అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు ఉంటారు. మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తారు, అబద్ధంలో నడిపిస్తారు, మోసాల్లోకి నడిపిస్తారు. ఎంతో మంది మంచి వ్యక్తులు కూడా, స్త్రీలు పురుషులు మోసాల్లోనికి అబద్ధాల్లోనికి నడిపించబడి జీవితాలను సర్వము నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు పిల్లారా. మోసపోయి అంట ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ గారు మోసపోయాడు, అప్పుల పాలైపోయాడు. మోసపోయి అప్పుల పాలైపోయి తన భార్య తన పిల్లలను చంపించేశాడు. వాళ్ళు భూమి మీద ఉంటే వీళ్ళని బ్రతకనీరు అప్పులోళ్ళు, నా పిల్లలను బతకనీరు, నా భార్యను బతకనీరు అని చెప్పి వాళ్ళని చంపేసి తర్వాత ఆయన చనిపోయాడు. చూడండి, అప్పులు అనేటువంటి అలా చేస్తాయి, మోసం అనేది అలా చేస్తుంది. మనుషులను నమ్మితే, మనుషుల కోసం నువ్వు ఏదేదో చేయాలనుకుంటే, ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది, ఒకతను కొన్ని 700 కోట్లు అప్పు చేశాడంట. ఎట్లా చేశాడు తెలియదు, చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. అతని భార్య ఆ 700 కోట్లు అప్పును తీర్చేసిందండి దేవుని. వావ్, ఎంత ధైర్యం ఆమెకి నిజంగా. అందరూ అలాగ ఉండరు, పిరికోళ్ళలాగా ధైర్యంగా ఉంటారు కొంతమంది. మీకు ఎన్ని అప్పులుండా కానీ మీ జీవితంలో మీరు నష్టపోయారా, మనుషులు నమ్మి మోసపోయారేమో, అప్పుల పాలైపోయారేమో, అనాథులుగా మిగిలేరేమో. ఓ సహోదరి చాలా ఏడుస్తూ ఉంది, నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ, అయ్యా మేము ఒక అతను నమ్మి మోసపోయాం, అప్పుల పాలైపోయాం. మా ఇల్లు రాసుకున్నాడు, తన పేరు రాపించుకొని 20 లక్షలు ఇచ్చాడు. ఇచ్చి దాన్ని అమ్మేసుకున్నాడు, ఇంకొకరి పేరుకి రాసేసాడు. ఇప్పుడు ఆ పైసలు ఇట్లా స్థలాలు ఆయన పేరునే ఉండయి, పట్టాలు ఆయన దగ్గరే ఉండే, ఒరిజినల్ పేపర్లు. మేమేం అప్పు చేసాం ఇంటి మీద, లేకపోతే మేము అమ్ముకుందాం అనుకోని కొంతమంది దగ్గర పైసలు తీసుకున్నాం. ఆ పేపర్లు ఇవ్వటం లేదు. ఈ పైసలు తీర్చడానికి ఆ పైసలు ఇస్తామంటే ఆ పైసలు తీసుకొని కూడా మాకు పేపర్లు కూడా ఇవ్వట్లేదు. మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని రోధిస్తాము. పేపర్లు తీసుకుంటారు, పేపర్లు పైసలు ఇస్తేనే ఇస్తామని తీసుకుంటారు, పైసలు తీసుకుంటారు. ఎవరు మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. ఇలాగ ఎంతో మంది పిల్లారా ఎన్నో కుటుంబాలని నాశనం చేశారు, విచ్ఛిన్నం చేశారు, బాధలకు గురి చేశారు. మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్త, అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త. ఎవరిని పడితే ఆడు నమ్మొద్దు. సేవకుడు అని చెబితే, పాస్టర్ అని చెబితే నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు. ఈ రోజుల్లో గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తున్నారు, లోపల క్రూరమైన తోడేళ్లు వాళ్ళు. వాళ్ళ క్రూరత్వం తర్వాత మీకు తెలిసిద్ది. ఎంతో మందిని నడి రోడ్లు నిలబెట్టారు, సమాధిలోనికి పంపించారు. వాళ్ళు మాత్రం కులుకుతా ఉన్నారు. ఎంతకాలం ఉంటారు? వాళ్ళు కూడా ఎంతో కాలం ఉంటారు. వాళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్ల తరాలు శాపాన్ని అనుభవిస్తారు. ఇశ్రాయేలీయులు చూడండి, ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నారు. అందుకే నేను ఆలోచించాను, ఏంటి ఇన్ని శ్రమల వాళ్ళకి, ఇన్ని బాధల, ఇన్ని కష్టాల, ఎందుకు ప్రభు అని ఆలోచిస్తే వాళ్ళ నోటితో చెప్పుకున్నది. యేసు ప్రభువుని ఆయన చనిపోవటానికే వచ్చాడు, ఆయన చనిపోతాడు ఎలాగైనా కానీ వీళ్ళు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలీయులు చేసిన ఘోరమైన పాపం. జాగ్రత్త, మోసగాళ్ళు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు మీ దగ్గరికి. జాగ్రత్తగా ఉండండి. ఆ దినములలో, ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుని శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురు. మహాప్రభావముతో, మహామహిమతో మేఘారూఢుడై వస్తాడు యేసు ప్రభు. అండ్ దెన్ దే విల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ క్లౌడ్స్ విత్ గ్రేట్ పవర్ అండ్ గ్లోరీ. మార్క్ చాప్టర్
మార్కు సువార్త 13వ అధ్యాయము మనం చదువుకుంటా ఉన్నాం పిల్లరా. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. 13వ అధ్యాయం 25వ వచనం. ఓకే, ఇప్పుడు 27వ వచనం చదువుకున్నాం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయాలండి ఇవి, నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు ఓకే, 31వ వచనం చదువుదా. తన క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాను. 31వ వచనంలో యేసు క్రీస్తుని గురించి, యేసు క్రీస్తు మరణాన్ని గురించి, మన పాపముల కొరకు ఆయన చనిపోవటాన్ని గురించి, తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, దేవాతి దేవుడిగా ఆయనే సర్వ సృష్టికర్తగా ప్రకటించబడటాన్ని గురించి కూడా మనం చెప్పుకొని విన్నాం పిల్లారా. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యం మనతో తెలియజేస్తా ఉంది. ఓకే, ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి. హెబ్రీస్ చాప్టర్ 1:1. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నిర్మించబడినవి. ఈ దినం మనం చెప్పుకుంటున్న ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన ప్రభావాన్ని గురించి, ఆయన కనికరము, జాలి, ప్రేమ, వాత్సల్యత, అనురాగాల గురించి చెప్పుకుంటున్నా పిల్లరా. సంఘమైన నీ పట్ల, నా పట్ల దేవుడు చేస్తున్న అద్భుతాల గురించి చెప్పుకుంటున్నా. ఈ శిరస్సు ఈ శరీరముకి అంటకట్టబడితేనే ఇది పరిపూర్ణంగా ఉంటుంది. అలాగనే క్రీస్తు అనే శిరస్సు శరీరం అనే సంఘానికి అంటకట్టబడి మనలను పరిపూర్ణంగా చేస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎక్కువ శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై, హల్లెలూయా, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. హల్లెలూయా. ఆయన మహత్యాన్ని గురించి మనం వింటున్నాం పిల్లరా. గొప్పతనాన్ని గురించి వింటున్నా, శ్రేష్టతను గురించి వింటున్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి నీచంగా, హీనంగా మాట్లాడతారండి కొన్ని నోళ్ళు. వారు కూడా మారు మనసు పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, పౌలు వలె మార్చబడుదురుగాక యేసునామములో. హల్లెలూయా. వావ్, ఎంత అద్భుతమైన మాటలండి. ఫిలిప్పీ పత్రిక 2:5. ఫిలిపియన్స్ చాప్టర్ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్య పోలికలో, లేకపోతే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. వావ్, ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప మనసు యేసు ప్రభు. మనుషులుగా పుట్టాడు, అలా మనుషుడిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి యందు ఉన్నటువంటి వారిలో గాని, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, ఈ భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, చనిపోయి సమాధి చేయబడ్డారు కదా,
భూమి క్రింద ఉండారు కదా, ఆత్మలు ఉన్నాయి కదా పరదేశంలో. భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామములో వంగునట్లుగాను, పరలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, మూలోకాల్లో నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజ్యుడా. నిఖిలా లోకాల్లో ఉన్నటువంటి పూజ్యుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నామము స్తుతింతును నిఖిలా లోక పూజ్యుడా. యుగ యుగములలో నీవే ప్రభు, జగ జగములలో నీవే ప్రభు. యుగ యుగాలలో ఆయనే, జగ జగాలలో ఆయనే ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము నీవే అమరుండవు. సర్వము ఆయనే, ఆది అంతము ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది అంతాలు లేనటువంటి వాడు ఆయనే, ఆది అంతము ఆయనే. ఆది ఉన్నటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే. వావ్, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి నిజంగా యేసయ్య గురించి. భూమి క్రింద ఉన్న వారిలో, భూమి పైన ఉన్న వారిలో, ఆకాశంలో ఉన్న వారిలో ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును గాక. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసే క్రీస్తు అని, ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అండ్ ఎవ్రీ టంగ్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద ఫాదర్. వావ్. ఇంగ్లీష్ లో 10వ వచనం చదువుతామండి. సో దట్ ఎట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బౌ in heaven and on earth and under the earth. Praise the Lord. Under the earth. Amen. అద్భుతమైనటువంటి మాటలు కదండి నిజంగా, చాలా అద్భుతమైనటువంటి మాటలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా చెబుతా ఉంది. కొలస్సియన్స్ చాప్టర్ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సియన్స్ చాప్టర్ 1:15. He is the image of the invisible God, the firstborn of all creation. ఏలనగా ఆకాశమందు ఉన్నవి, భూమి అందు ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. ఫర్ బై హిమ్ ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, visible and invisible, whether thrones or dominions or rulers or authorities. All things were created through him and for him. All things, everything, hallelujah. All things were created through him and by him. Praise the Lord. Wow. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అండ్ హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్. వర్స్ 18. కొలస్సియన్స్ చాప్టర్ 1:18. కొలస్సీ పత్రిక 1:18. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. అండ్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద body, the church. He is the beginning, the firstborn from the dead, that in everything he might be preeminent. In everything he might be preeminent.
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టము ఆయను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాటలండి నిజంగా. అండ్ త్రూ హిమ్ టు reconcile to himself all things whether on earth or in heaven, making peace by the blood of his cross. ఎఫెసీ 1:20, ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 20. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తము పైన ఆధిపత్యము కంటెను, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వముల కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక. వావ్, అద్భుతమైన మాటలు కదండి. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వముల కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాటండి నిజంగా. రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను. ఎంతో పేరు పొందారు కదా మన భారతదేశంలో, ఇతర దేశాల్లో. అన్ని నామాల కంటే కూడా, పేరు పొందిన అన్ని నామాల కంటే కూడా రాబోయే యుగాలలో కూడా ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. దట్ హీ వర్క్డ్ ఇన్ క్రైస్ట్ వెన్ హీ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ and seated him at his right hand in the heavenly places, far above all rule and authority and power and dominion, and above every name that is named, not only in this age but also in the one to come. Praise the Lord. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘానికి శిరస్సు పిల్లారు ఆయన. నీకు నాకు శిరసై ఉన్నాడు. మనం ఆయన శరీరమై ఉన్నాము. ఈ శరీరాన్ని ఆయన పోషించుకుంటాడు, బలపరుచుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు, విస్తరింపజేసుకుంటాడు. ఆరోగ్యవంతంగా, జ్ఞానవంతంగా, శక్తివంతంగా, ప్రభావముతో మహిమతో నింపుకుంటాడు, అభిషేకించుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీకోసమే యేసు ప్రభు చనిపోయింది, మీకోసమే యేసు ప్రభు రక్తాన్ని కార్చింది, మీకోసమే యేసు ప్రభు భూమి మీదకి మానవుడిగా శరీరధారిగా వచ్చింది, మీకోసమే ఆయన మరణమయ్యింది. హల్లెలూయా, తిరిగి లేచింది. పరలోకములో ఆయన మళ్ళా తండ్రి కుడిపార్శ్వమందు ఆయనకి ఏ స్థానం అయితే ఉందో ఆ స్థానంలోనికి వెళ్ళాడు. ఆయన ఆ స్థానము నుండి కిందకు వచ్చాడు, ఆ స్థానము నుండి ఆయన భూలోకములోనికి వెళ్ళాడు, భూమి మీద నుండి పైకి వచ్చాడు, పై నుండి మళ్ళా పరలోకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. And he put all things under his feet and gave him as head over all things to the church. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము, which is his body, the fullness of him who fills all in all. Praise the Lord. ఇటు దేవుడు మనం ఆరాధిస్తా ఉన్నాం, ఇటు దేవునితో మనం ఉన్నాం. పిల్లారా, మీరెంత యోగ్యులో, మీరెంత ధన్యులు తెలుసా? మీరెంత గొప్పవారు, మీరెంత పరిశుద్ధులో నీతిమంతులు తెలుసా? మీరు ఎంత ఆపర్చునిటీ కలిగి ఉన్నారు, ఎంత యోగ్యత అర్హత కలిగి ఉన్నారు తెలుసా? ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఇంత గొప్ప దేవునితో సహవాసం చేస్తా ఉన్నాం. ఆయన మనతో ఉండాడు, మనలో ఉండాడు, మన అంతరంగములో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య కావలసిన మన ధనమో మన బంగారం కాదు పిల్లలు. బంగారాన్ని చూసి, ధనాన్ని చూసి గర్వపడతా, అతిశయపడతా, మనుషులు ద్వేషించుకుంటా, హీనంగా, నీచంగా అవమానించుకుంటా ఉన్నారు. వాటికంటే శ్రేష్టమైన ఈ భూమి మీద మనకున్న పిల్లారా దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని కనికరం, దేవుని జాలి, దేవుని ఆప్యాయత, అనురాగం,
అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి అభిషేకం మనకెంతో గొప్ప ఆస్తి. హల్లెలూయా. ఈ ఆస్తిని సంపాదించకండి, ఈయన్ని సంపాదించకండి. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను నేను క్రీస్తుని సంపాదించుకోవటానికి, ఆయన యొక్క మరణములో సహానుభావం కలిగి ఉండటానికి అంటాడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. క్రీస్తుని సంపాదించుకోండి. 2వ అధ్యాయం మొత్తం చదవండి ఫిలిప్పీ పత్రిక. క్రీస్తుని సంపాదించుకోవాలి పిల్లలు, మనం యేసు ప్రభువుని సంపాదించుకోవాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ పాపము నుండి శాపము నుండి మనం విడుదల పొందుదాం గాక. హల్లెలూయా. మన జీవితాలు నూతన పరచబడును గాక, పవిత్రపరచబడును గాక. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు, మహత్యము కలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు అండి. ఆ దేవుడు మన చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు, ఉన్నతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందామా? ఈ దినం రక్షణ పొందిన వారు రక్షణ కార్యం మీ జీవితంలో జరగటానికి మిమ్మల్ని ప్రభువుకి అప్పగించుకుంటారా? మారు మనసు లేని వారు, పాపక్షమాపణ లేని వారు, విడుదల లేని వారు ఈ దినమే యేసయ్యకు మీ హృదయాన్ని ఇస్తారా? మీ జీవితాన్ని ఇస్తారా? యేసు ప్రభు మీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయనకి ఏది అవసరం లేదండి, ఆయనకి ఏది అక్కర్లేదు. అన్నీ ఆయనయే కదా, అన్నీ ఆయనే, సమస్తం ఆయనదే. ఏది ఇస్తే ఆయన సంతోషపడతాడు? బలులు, యాగాలు, భక్తి, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, గౌరవాలు ఇవి కాదండి కావాల్సింది దేవునికి. నీ హృదయం కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. పవిత్రం చేయటానికి నీ విరిగి నలిగిన హృదయం దేవునికి ఇస్తే నిన్ను పవిత్రపరుస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు. ప్రభువుకు హృదయం ఇస్తారా? జీవితం ఇస్తారా? ఈ దినమే రక్షణ దినం. ఇప్పుడే, ఇక్కడే, ఈ సమయంలోనే మీ జీవితాన్ని ప్రభువుకి అర్పించండి. మీరు రక్షణ పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు, విడుదల పొందుతారు. ప్రభు రాజ్య నివాసులుగాను, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన రాజ్యములో, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో వర్ధిల్లుతారు. హల్లెలూయా. అద్భుతమైన కృపను, ఆహ్వానాన్ని ప్రభు ఇస్తా ఉన్నాడు. ఈ దినం మనకి ఎంతమంది అయితే రక్షణ పొందలేదు, ముందుకు రండి, జీవితాన్ని ఇవ్వండి పిల్లారా. ఇంకెంతకాలం మీరు వాయిదాలు వేస్తూ ఉంటారు? ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటారు? ఎంతకాలం మీరు అశ్రద్ధగా ఉంటారు? ఎంతకాలం అయోమయ స్థితిలో ఉంటారు? ఎంతకాలం ఇంకా లోకం కొరకు జీవించటానికే మీ జీవితాన్ని అర్పించుకుంటారు? ప్రభువుకి అర్పించండి ఈ దినం మీ జీవితాన్ని, మీ హృదయాన్ని, మీ అంతరంగా. ఆయన మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, శాంతితో సమాధానంతో నింపుతాడు మీ హృదయాన్ని. గాయపరచబడ్డారా? ద్వేషించబడ్డారా? దూషించబడ్డారా? అవమానించబడ్డారా? వెలివేయబడ్డారా? సర్వం దోచుకోబడ్డారా? రోడ్డు మీదకి ఏడవబడ్డారా? తల్లిదండ్రులారా, పిల్లలారా, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, వృద్ధులారా, మీ జీవితంలో ఏ కష్టం, బాధ ఉందో నాకు తెలియదు, కానీ ఏదైనా బాధలన్నిటి నుండి విడిపించే దేవుడు, సరిపోయిన దేవుడు మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు సరిపోయిన వాడండి, చాలిన వాడండి. ఆయన కృప సమృద్ధిగా మనకుంది, సరిపోయినంత కృప ఉంది. క్రైస్తవుడు ఎంత మందికి కావాలంటే అంతమందికి ఉందండి, ఏది తక్కువ లేదు, సమృద్ధి కృప ఉంది. హల్లెలూయా. ప్రభుకి జీవితం ఇద్దాం. మీరు ఇవ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి, అప్పగించకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం తమ హృదయాలు నీకు ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, రక్షించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకెంతమంది అయితే పాప శాప రోగాల్లో ఉన్నారు వారందరినీ నడిపించండి, మాట్లాడండి వారితో, వారిని బలపరచండి నాయన. వారి హృదయాలను శుద్ధిపరచండి, నీతిమంతులుగాను వారిని చేయండి ప్రభువా, పవిత్రులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి. ఈ దినమే రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి బిడ్డ రక్షణ పొందుదురు గాక యేసు నామములో. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, స్వస్థత లేని వారికి స్వస్థత కలుగును గాక, విడుదల లేని వారికి విడుదల కలుగును గాక. నెమ్మది, శాంతి, సమాధానం లేని వారిని ఎద్దుకొచ్చి శాంతి సమాధానంతో నింపబడుదురు గాక. దేవా, ఎంతమంది జీవితాల్లో నష్టాలు, బాధలు, దుఃఖాలు, వ్యాకులాలు ఉన్నాయో, ఒంటరితనంతో పోరాడుతున్నారు. తమ పిల్లల బాధ, తల్లిదండ్రుల బాధ, స్నేహితుల బాధ, పార్ట్నర్ యొక్క బాధ, ఎంతో మంది ప్రభా వివాహ జీవితం విచ్ఛిన్నం అయిపోయింది. అట్టి బిడ్డలను దర్శించండి, దీవించండి, బలపరచండి. జనం మహిమ పొందమని సమయ దినం కొరకు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి
అతి శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు సర్వ సమృద్ధితో దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో బై 7:30 PM. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్. అందరూ వీక్షించండి. ప్రతిరోజు యూట్యూబ్లోకి వెళ్ళండి. జాన్ సామ్యూయల్ ముక్కాల షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.